హాయ్ అండి. మేమైతే తలుపులలో అయితే వెళ్ళామండి. చాలా రోజులు అవుతుంది వీడియో తీసి అయితే నేను ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నానండి. మేము సండే పూట వెళ్ళాము, చూసారు అసలు ఎంత రద్దీగా ఉందో. మేము సండే అయితే ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళామండి. మా ఊర్లో నాకు పెళ్లి కాకముందు మేము స్కూల్లోకి వెళ్ళేటప్పుడు టైంలో వెళ్ళానండి. అప్పుడులో చాలా జనాలు చూసిన మాట. నేను ఈ మధ్యలో మేము తుల్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళం కాబట్టి మా ఆయన గారు శుక్రవారం వీకప్ కాబట్టి ఆ రోజు వెళ్ళేవాళ్ళమండి మేము. వెళ్తే అక్కడ నాకు పెద్ద జనాలు ఉండేవారు, తక్కువ మంది ఉండేవారు, 50 మంది 100 మంది లోపల ఉండేవారండి. పెద్ద మగవాళ్ళు ఎక్కువ వచ్చారు ఆ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళే తింటారు కాబట్టి. మామూలు ఫ్యామిలీస్ అయితే సాటర్డే గట్ట ఫ్రైడే గట్ట తినరు కాబట్టి ఎక్కువ మంది ఉండేవారు కాదండి. సండే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అసలు రోడ్డు ట్రాఫిక్ కూడా జామ్ అయింది. అంత అంతమంది జనాలు వచ్చారండి. పైన కూడా అసలు ఖాళీ లేవండి గుడి దగ్గర. మేమైతే మేము ఈ టెంపుల్కి ఎందుకు వెళ్తాం, అస్తమానం మా దగ్గర అండి, అస్తమానికి వెళ్తూనే ఉంటాం మేము. నేను హద్విత వెళ్ళి పుట్టకముందు అయితే మా ఆయనగారు అయితే మొక్కున్నారండి. 2 ఇయర్స్ అయిపోతుంది, 2 ఇయర్స్ ఇంకా మొక్కు తెచ్చట్లేదని చెప్పేసి ఇంకా అర్జెంటుగా అయితే వెళ్ళామండి. ఆ రోజు అయితే మా అబ్బాయికి ఇంకా స్కూల్ ఇవ్వలేదు, అందుకే సండే పెట్టుకున్నమాట. ఫస్ట్ టైం సండే పెట్టుకున్నామండి. చాలా బాగా అయితే జరిగిందండి. మేము పెట్టుకున్నాం కాదు, నేను ఒక్కదాన్నే అమ్మాయినండి, ఆడవాళ్ళు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. వేరే అమ్మాయి ఒక అమ్మాయి వచ్చారు, ఆవిడ మామూలుగా కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు అన్నమాట. మాదే కాబట్టి ఇంకా జరిపే మొత్తం కార్యక్రమం అంతా మాది కాబట్టి నేను వెళ్ళాలి కాబట్టి మా ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదండి. ఎందుకంటే మేము చెప్పలేదు అనమాట. అనుకుంటా పెట్టుకోండి, ఎందుకంటే మేమేమన్నా అనుకున్నాయని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఈ మొక్కున్న 2 ఇయర్స్ అయిపోతుందని దాటి ఎప్పటి నుంచో పెట్టుకుందాం అనుకుంటున్నాం కానీ పెట్టుకోలేకపోతుంది అనమాట. ఇంకా ఖచ్చితంగా ఈసారి వెళ్ళిపోవాలనుకున్నాం. ఇంకా మా తరపులు కూడా ఇంకా చాలా దూరంలో ఉన్నారండి, వాళ్ళైతే రారు ఇంకా ఈ ఒక్క దానికోసమని. ఇంకా అందుకోసమని మేమైతే మామూలుగా నేను మా ఆయనగారు మా పాప బాబు వెళ్ళిపోయామండి. మా ఆయనగారు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చారు, జెంట్స్ అండి వాళ్ళంతా. ఇంకా అందుకు ఒక అమ్మాయి మాత్రం వచ్చింది. ఇంకా అందుకోసమని ఇంకా కొంతమంది మాత్రం వీడియో తీస్తాను, ఎక్కువ మందిని అయితే నేను వీడియో తీయలేదండి. మా దర్శనం అయితే బాగా జరిగిందండి. మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి మేము. మొత్తం అక్కడి నుంచి బయలుదేరి టెంపుల్ దగ్గర వీడియో తీసాను, టెంపుల్ వరకు. ఇక్కడైతే ఈ అబ్బాయి మాకు కొంచెం హెల్ప్ చేస్తారండి. ఫస్ట్ అయితే మేమైతే మాట్లాడేసుకున్నమాట. అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ సండే కాబట్టి దొరకపోవచ్చు, సెట్ కింద కూడా ఉండేసుకొచ్చండి. కాకపోతే మనకి వంట చేయడానికి నేను ఇంకా చేయలేనని చెప్పేసాను, నాకు చాలా నీరసంగా ఉంటుంది. ఆ పైగా ఎక్కువ మందికి ఒక 15-18 మందికి ఇట్టుకుంటున్నమాట. నాకు ఇంకా వండలేని చెప్పాను నేను వంట. ఇంకా మా ఆయనగారు అయితే ఆ అబ్బాయి వాళ్ళ అక్కడైతే మాట్లాడాడండి. మాట్లాడితే ఇంకా చివరికి వచ్చింది ఆవిడండి, వాళ్ళ అబ్బాయి వాళ్ళ అక్క. ఆల్రెడీ పక్కన వాళ్ళు కూడా వంట చేస్తుందన్నమాట ఆవిడండి. ఇంకా మేము వెళ్ళామని మాకు కూడా అన్నీ మేము పట్టుకెళ్ళిన సామాన్లు ఏం కావాలన్నీ ముందు రోజు నైట్ వాళ్ళు లిస్ట్ పెట్టేస్తారండి, 2 రోజుల ముందే పెట్టేస్తే మేము మాట్లాడుకున్నమాట అండి. అక్కడ ఎలా ఏంటి అని అంటే పాకంటే 500 అండి మాకైతే. అబ్బాయి మాకు తెలుసు కాబట్టి. మామూలుగా అయితే వేరే వాళ్ళకైతే వేరే రేట్ అంటే సీజన్ బట్టి ఉంటుంది అసలు రేట్ అండి. మేము మాట్లాడుకొని పాకని మాట్లాడుకుని వాళ్ళకి ఏం సామాన్లు కావాలి, మేము ఏమి వంటలు చేసుకోవాలనుకుంటున్నాం అన్నీ చెప్తే వాళ్ళు లిస్ట్ అయితే రాసి ఇచ్చారు. లిస్ట్ అయితే కొనుక్కొని వెళ్ళిపోయాం మేము అక్కడికి. వెళ్ళిపోయాక వాళ్ళకైతే ఇచ్చేసాం. ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి మేమైతే దర్శనంకి అయితే వెళ్ళిపోయామండి. మరి 9:30-10 అవుతుందన్నమాట. ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. చాలా ప్రశాంతంగా దర్శిందండి. అబ్బాయి అక్కడ ఎప్పటి నుంచో వాళ్ళ అక్క వాళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళంతా తెలిసి మాట అండి. ఇంకా అక్కడ పంతులు గారు అయితే మమ్మల్ని అయితే తొందరగానే పంపించారండి, టికెట్ ఏమి తీసుకోకుండానే. నేనైతే హద్వితల్లి దర్శనం చేసుకొని వచ్చేసి అమ్మవారిని దర్శనం చేసుకొచ్చి ఇక్కడ కూర్చున్నామండి. హద్వితల్లి అయితే ఆ డ్రెస్ అసలు ఉండలేకపోతుందండి. అప్పుడు వర్షం పడి ముందు రోజు వర్షం పడిందండి, చాలా గుమ్మైపోయింది అన్నమాట. దానికోసం మా డ్రెస్లో ఉండక ఏడుస్తుందని చెప్పేసి వేరే డ్రెస్ కూడా తీసుకెళ్ళాను. నేను చిన్నపిల్లలతో ఉన్నప్పుడు మనకు వేరే తీసుకెళ్ళాలి కాబట్టి నేను తీసుకెళ్ళాను. పాపకు నిక్కర్ షర్ట్ వేసి నిక్కర్ ప్యాంట్ వేసాను, నిక్కర్ని టీషర్ట్ వేసానండి. మళ్ళీ వేసి వీళ్ళంతా మా ఆయనగారు ఫ్రెండ్స్ అండి. ఇక అక్కడ నుంచి అయితే మళ్ళీ దర్శనం చేసుకొని కిందకైతే వచ్చేసామండి. ఇక్కడ విజయవాడ గుళ్ళో కడుతున్నారు, ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి, ఇప్పుడు కొత్తగా 1 ఇయర్ నుంచి కడుతున్నారండి. ఇంతకుముందు మా పాప కడుపులో ఉన్నప్పుడు వెళ్ళామండి, అప్పుడైతే అమ్మవారిని దర్శించుకున్నాం, మామూలుగా ఉంది. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేశారటండి. మా అమ్మాయి ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత వెళ్ళాం కానీ తీసుకుని పాపని దండం పెట్టుకుని పాపని ఇలాగా ప్రీమెచ్యూర్ బేబీ కదండి, అప్పుడైతే పాపకి ఎటువంటి ప్రమాదం జరగకుండా క్షేమంగా ఇంటికి వస్తే మళ్ళీ వస్తామని చెప్పి దండం పెట్టుకున్నామండి. మాకు అదే గ్రామదేవత తల్లి సత్యమైన తల్లి అండి. మనకు ఎటువంటి కోరికలు నిస్వార్థం లేకుండా కోరుకుంటే ఖచ్చితంగా మనకు నెరవేరుతుందండి. కొంగు బంగారం చేస్తున్నారు ఎప్పుడు అమ్మవారండి. నిజంగా మనం కోరుకున్న కోరికలు తీరుతాయి, అవి మనం మంచి కోరికలను తీరుతాయి, ఇవి పడితే అవి కోరేసుకోకూడదండి. మేము మా పాప ఆరోగ్యం కోసం కోరుకున్నాం కాబట్టి ఖచ్చితంగా మా అమ్మాయి క్షేమంగా ఇంటికి వచ్చింది. నేను ప్రెగ్నెంట్లో 5th మంత్ ఉన్నప్పుడు వెళ్ళానండి. తర్వాత డెలివరీ అయ్యాక మా అమ్మాయికి 5 నెల 6 నెల ఉన్నప్పుడు వెళ్ళానండి నేను తీసుకుని పాపని. అప్పుడైతే కోడిని కోసుకొని అమ్మవారిని కింద పెట్టేస్తారండి. అప్పటికి గుడి చేస్తారని చెప్పేసి, అదే రీమోల్డ్ చేస్తున్నారని చెప్పేసి. ఇంకా మా ఆయనగారు పైన గుడి ఓపెన్ అయ్యేకే కొద్దాం చూస్తుంటే ఇంకా ఇంకా లేట్ అయిపోతుంది, 2 ఇయర్స్ అయిపోతుంది, ఇంకా కోసుకోకపోతే బాగోదు, మేము అనుకున్న పనులు కూడా జరగట్లేదు ఏమి. ఇంకా అందుకని ఇంకా మా ఆయనగారు అంటే సరే అని చెప్పేసి మేమైతే
ఆ రోజైతే వెళ్ళిపోయామని మొక్కుకున్న రెండు కోరికలు అనుకున్న ఆ రెండు నెరవేరాయండి. అందుకోసమని ఇంకా 2 కోళ్ళు అనుకున్నాం కాబట్టి 2 కోళ్ళు తీసుకెళ్ళి మా ఆయనగారు అయితే కిందకి దర్శనం చేసుకొచ్చి కోసుకొని వచ్చారండి. మా ఆయనగారు ఈ బాబు ఈ అబ్బాయి వెళ్ళి కోసుకొచ్చేసారన్నమాట. కోసుకొచ్చేసి కర్రీ అయితే నేను వండలేని చెప్పాను కానీ ఆవిడ వంటలు మేము పైనుంచి కిందకి వచ్చి మొత్తం అన్ని వంటలు చేసిందండి ఆవిడ. చేసి ఉంచేసారన్నమాట. ఆ తర్వాత మేము చికెన్ పట్టుకెళ్తే చికెన్ మళ్ళీ బందుకోడి సాంబార్ అన్ని పెట్టారు. మనమైతే అన్ని పనులు చేయలేము. ఒక 1 అవర్లో అన్ని చేసింది. వీళ్ళకి కూడా ఆవిడే వండిందండి. ఇంకొకరు కూడా ఉంది, వాళ్ళకి కూడా వండిందండి. ఆ రోజు 3 కొండి పెట్టింది అనమాట. వంట గట్టి వాళ్ళు అసలు భోజనం కూడా తినలేదండి, తినగట్ట చేస్తారన్నమాట. వాతావరణం ఉంది, పచ్చగా ఉంటుందండి. వాతావరణం చాలా అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా చూడండి. ఇదైతే కనుక వైజాగ్ నుంచి వచ్చిన ఇటు హైదరాబాద్ నుంచి వచ్చిన మధ్యలో మనకి తుని ఉంటుంది. తుని ఎంట్రన్స్ నుండి మనకి తలుపులో మార్చి కనపడుతుంది. అక్కడి నుంచి అయితే మనం వెళ్ళాలండి ఈ టెంపుల్కి. ఆ లోపలికి ఆర్చి తలుపులో లోపలనే టెంపుల్ ఉంటుంది అన్నమాట. రాసి ఆర్చి మీద అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోన్నమాట. బైకులు అంటే పర్లేదు, ఆటోలు ఉంటాయి. సండేని ఎక్కువ ఉంటాయి, మంగళవారం కూడా ఉంటాయండి. ఉత్తరంలో పెద్ద ఆటోలు దొరకవు, మనం కట్టించుకుని మాత్రం వెళ్ళండి ఆటోలు. మాకు అనుకున్న కోరిక నిజంగా తీరిందండి. మేము తిరిగేసి అన్ని భోజనం చేసి సర్దేసుకొని మా ఆయనగారు అయితే భోజనం చేయలేదు. రోజు చాలా తిరగడం వల్ల అయితే మా ఆయనగారు ఒక్కలే ఉన్నారు కదండి, బాగా తిరగడం వల్ల పాపం అలసిపోయారు అన్నమాట. తను తినలేదన్నమాట. కళ్ళు తిరుగుతుందని చెప్పి కొంచెం మజ్జిగ తాగేసి మాత్రం బయలుదేరిపోయారు మా ఆయనగారండి. ఇంకా మేమిద్దరం మాట్లాడుకుంటూ వచ్చాం. అంతా బాగా జరిగింది అనుకున్నామండి. నిజంగా తలుపులమ్మ తల్లి నిజంగా స్వచ్ఛమైన తల్లి అండి. నిజంగా మనం నిస్వార్థంగా ఏ కోరుకుంటే కోరిక ఖచ్చితంగా తీరుతుందండి. నిజంగా మాకైతే ఆ 2 కోరికలు తీరాయి. కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది. అసలు మనం మొక్కున్న మొక్కులు కూడా ఎక్కువ కాలం ఉంచుకోకూడదండి. మనం తొందరలో తీర్చేసుకోరు. మనం కోరిక నెరవేరినని తీర్చేయలేని కోరికలో కాదు. మేము లేట్ చేస్తాం, 2 years అయిపోయింది అన్నమాట. ఇంకా అందుకోసమని ఖచ్చితంగా ఈరోజు వెళ్ళిపోవాలని చెప్పేసి వెళ్ళిపోయామండి మేము. మా దర్శనం అన్నీ చాలా బాగా జరిగాయండి. ఇంకా తినేసి మేము 4కి అయితే ఇంటికి వచ్చేసామాట అండి. ఇదంతా మళ్ళీ రిటర్న్ అండి. మళ్ళీ వెళ్ళిన వాళ్ళు అందరూ ఈ టైంకి రిటర్న్ వస్తారు. కొంతమంది మాత్రం ఈ టైంకి వస్తారు. 6కి అయితే ఎవరు వెళ్ళకూడదండి, ఆ గుడికి క్లోజ్ అయిపోద్ది అన్నమాట. 6 అయితే 5 వరకు వెళ్ళి కిందనైతే భోజనం తినేసి ఇంకా 7 కన్నా ఎప్పుడైనా వచ్చేచ్చు. మనం 5 వరకు వెళ్ళకుండా ఇటు అన్ని ఊర్లు ఉంటాయి, మధ్య మధ్య 2-3 ఊర్లు తగులుతాయండి. నిజంగా చెప్పాలంటే అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. మా కోరికలు ఖచ్చితంగా నెరవేరాయి. అందుకే వెళ్ళామండి మేము. మీకు ఎవరికైనా తీరని కోరికలు ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్కి వెళ్ళండి. కోరుకోండి. నిజంగా కోరిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మీరు వెళ్తారు. ఎందుకంటే నేను హామీ ఇస్తాను, నిజంగా తీర్చుతుంది అమ్మవారండి. నైట్ పూట అక్కడ 6 దాటే ఖచ్చితంగా అమ్మవారు అక్కడ తిరుగుతారంటండి. అందరూ కాదు, చిన్నప్పటి నుంచి మా అమ్మగారు అది చెప్తూనే ఉంటారు. స్వచ్ఛమైన దేవతలని గ్రామదేవతలు అంటేనే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఈ టెంపుల్కి వెళ్ళండి. నిజంగా మనకి ఏమైనా కోరికలు నెరవేరకపోతే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జరుగుతాయండి. మాకైతే జరిగింది కాబట్టి వెళ్ళానండి. హద్రి తెల్లి కోసం ఒక్కొరికి మా ఆయనగారు వేరే కోరిక అనుకున్నారని అది కూడా జరిగిందండి మాకు. ఆ 2 అవ్వడం వల్ల మేమైతే ఆ టెంపుల్కి వెళ్ళి కోరిక అయితే నెరవేర్చుకొచ్చామండి. మొత్తం మేము అనుకున్న మొక్కు అయితే తీర్చుకుని మేము ఇంటికి వచ్చేసామండి క్షేమంగానే. అమ్మవారిని ఎప్పుడు మనం ఈ అమ్మవారికి అసలు సండే ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అన్నింటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి. సండే అసలు ఖాళీ చూసి నేను ఫస్ట్ టైం చూడడం, ఇంత కన్నుల పండుగ చూడండి, నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇంతమంది జనాలు చూడబోతుకి దారిలో చూసారు, అంత పచ్చని వాతావరణము చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల ప్రాంతాల మనశ్శాంతిగా ఉంటుంది మాట. పల్లెటూరు అండి అంతని. కొండ పైకి వెళ్తే మొత్తం అంతా కొండలేండి అవన్నీ. అమ్మవారి దగ్గర దర్శనం కూడా మనకు చాలా బాగా జరుగుతుందండి. భోజనం అయితే ఎవరు పెట్టరంటే అక్కడికి వెళ్ళాక అందరూ మ్యాక్సిమం వండుకుంటారండి. అందుకే అక్కడ ఎవరికి భోజనం గట్ట పెట్టరు, కానీ మనం వెళ్ళి ఖచ్చితంగా వండుకుంటూ వాళ్ళు ఉంటేనే వెళ్ళలేము. దూరం నుంచి వెళ్తే అక్కడ ఫుడ్ అయితే అమ్మరండి. మ్యాక్సిమం టిఫిన్లు డ్రింక్స్ గట్ట అమ్మితే అమ్మచ్చు. మేము కొనుక్కోలేదండి. కాకపోతే అవి మట్టు ఖచ్చితంగా అమ్ముతారు. ఇక్కడ జనస్ ఎక్కువ పార్టీలు చేసుకుని వెళ్తారండి ఇక్కడికి అమ్మవారి దగ్గరికి. కిందంటే తోటలు ఉంటాయి మాట, మామిడికాయ తోటలు ఎక్కువ ఉంటాయండి అక్కడ. ఆ కింద పాకలు గట్టు ఉంటాయి. కాకపోతే మనం దూరం నుంచి వెళ్ళే వాళ్ళు పొద్దున్నే వెళ్తే మనకు అన్నీ దొరుకుతాయి. సండే అయితే మ్యాక్సిమం దొరకవంటే ఈ ఆషాఢ మాసాలు అసలు ఖాళీ ఉండవని చెప్పారండి వాళ్ళు. ఇంకెక్కువ రేట్ అయిపోద్ది, మీకు 500కి ఇచ్చాం కాబట్టి అప్పుడైతే 2000 ఉంటుందని చెప్పారండి ఆ అబ్బాయి. మాకు తీసుకెళ్ళిన అబ్బాయి అండి. మాకు అందరూ తెలుసు కాబట్టి మా దగ్గర బాగానే ఆటంకం లేకుండా బాగా జరిగిపోయిందని మీరు కూడా ఒకసారి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీ కోరికలు ఏమంటే చెప్పుకోండి, అంతా నెరవేరుతుందండి. నేను పెట్టి వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో తీసుకొని అయితే చాలా రోజులు అయిపోయిందండి. ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. నాకు పాపతో కుదరక నేనైతే ఇన్నాళ్ళు వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. ఇదైతే ఇటు నుంచి వెళ్తే అటు నుంచి ఏమో రాజమండ్రి, ఇటు నుంచి వస్తే వైజాగ్ అండి. మధ్యలో ఆర్చండి ఇది. మీ రోడ్ దాటేసి తునిలో ఊర్లోకి వెళ్ళిపోయారండి. బైపాస్ రోడ్ అండి ఇదైతే. నేను పెట్టి వీడియో అయితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము టెంపుల్లోన, అయితే యాడ్ చేసాను చూడండి. మా ఫ్యామిలీ, మా ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసాం. కానీ లేడీస్ ఎవరు రాలేదండి. మేము లేడీస్ని చెప్పాము కానీ వాళ్ళకి ఆ టైంలో కుదరలేదండి, అందుకోసమే రాలేదన్నమాట. ప్లీజ్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.